Yes, very good morning friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీ హోండా యూనికాన్ ఒకటి అండ్ ఏమంటది గ్లామర్, హీరో గ్లామర్ ఒకటి, ఈ రెండు వెహికల్స్కి మనం చేస్తున్నాం మిత్రులారా. సో మీకు చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాం, ఒక వెహికల్ బోర్కు రావడానికి గల కారణం వెహికల్ యొక్క రన్నింగ్. ఈ రన్నింగ్ మీద ఆధారపడి అది ఆటోమేటిక్గా ఇంజన్లో ప్రొడ్యూస్ అయిన కార్బను ఇంజన్ అనే దాన్ని డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల ఇంజన్ లైఫ్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది అనేది అందరికీ తెలిసిన వాస్తవమే. దానికి ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే, మనం తీసుకున్న వాహనం కొన్ని కిలోమీటర్ల తర్వాత ఖచ్చితంగా అది బోర్కు వస్తుంది. వెహికల్లో అనేక రకాలైన టెక్నికల్ డిస్టర్బెన్సెస్ అయితే రైజ్ అవుతుంది. దీన్ని మనం ఎలా తగ్గించాలి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక వెహికల్ చూస్తున్నాం. సుమారు ఈ వెహికల్ 2014 ఏమైంది. సో ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూనికాన్ వెహికల్ చెప్పయ్యా, ఎప్పుడు తీసుకున్నావు ఈ వెహికల్? నువ్వు 2014 తీసుకున్నావు. 2014. అప్పటి నుంచి నువ్వే వాడుతున్నావు. సుమారు ఎంత తిరిగి ఉంటావు ఈ బండి మీద? 7,960 కిలోమీటర్లు. ఇప్పుడు తిరిగింది అంతేనా? 63,000. అంటే మొత్తం దీని మీద ఉన్నది 63,000. బట్ ఇది కాకుండా ఇంకా తిరిగింది ఏం లేదా? మొత్తం 2014 నుంచి 24 వరకు 10 సంవత్సరాలు ఇప్పుడు తిరిగింది 63,000. బండి బోర్కి వచ్చిందా ఒకసారన్నా? నీ చేతిలో వరకు రాలేదు, ఇప్పుడు వచ్చింది అంతేనా? 63,000 కిలోమీటర్లకు ఒకసారి ఈ బండి బోర్కి వచ్చింది. అంతేగా ఇదే మొదటి బోరు అంతేనా? ఇంకో 4 ఏళ్లలో బండి లైఫ్ కూడా అయిపోద్ది. యాజ్ పర్ లా 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటుంది దీని లైఫ్. ఆ 15 ఏళ్ళకి అది కూడా అయిపోతుంది. సో ఇప్పుడు బండి కండిషన్ ఎలా ఉంది? కండిషన్ అయితే పొగ వస్తుంది, బాగా పొగ వస్తుంది, పికప్ తగ్గింది, ఇంజిన్ కొద్ది సౌండ్ వస్తుంది, మైలేజ్ కూడా తగ్గిందా? మైలేజ్ తగ్గింది, ఇంజిన్ ఆయిల్ ఎక్కువ ఇంజిన్ ఆయిల్ తాగేస్తుంది. ఇది బోర్కి వచ్చినప్పుడు కండిషన్. సో ఈ విలువలు మనం కంట్రోల్లోకి తీసుకురావడానికి ఈ సుందర్ కార్బన్ యాంటీ డాట్ని మనం అద్భుతంగా వాడచ్చు. సో ఇది చాలా వెహికల్స్లో మనం చూపించాం మిత్రులారా. ఇది మోటార్ సైకిలే కాదు, లారీ, బస్సు, కారు, ప్రతి వాహనానికి కూడా, ప్రతి వాహనదారుడు కూడా ఈ విషయంలో చాలా నష్టపోతూ ఉన్నారు. ఆ నష్టాన్ని తగ్గించే ప్రయత్నమే ఇప్పుడు మనం అయితే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ తీసుకొచ్చింది. సో ఒకసారి బండి స్టార్ట్ చేయ. సో మనం చూస్తున్నాం వెహికల్ అయితే రిలీజ్ చేస్తా ఉంది. అయితే స్మోక్ వస్తూ ఉంది, చాలా బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంది. సో వితిన్ 10 minutesలోనే వెహికల్ వాల్యూస్ ఎలా మారుతాయి అనే దాన్ని మనం ఇప్పుడు చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. సో ఇది ఎక్కడ చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను.
సో మిత్రులారా, మనం వెహికల్లో ఉండే అన్బాండెడ్ అంటే కార్బన్ ఏదైతే వెహికల్లో ఉందో అది మొత్తం కూడా డీబాండ్ అయ్యి మనకి ఇక్కడ కార్బన్ పార్టికల్స్ రావడం అనేది మనం గమనిస్తున్నాము. ఇది పట్టుకో, ఇగో ఈ కార్బన్ ది చేతిలో వేస్తుంది. అన్నీ వస్తాయి కదా, ఆ రకంగా పడిపోతాయి. ఓకే, సేమ్ పార్టికల్స్ అన్నమాట. ఇది ఇక్కడ దాకా వస్తున్నాయి. ఎగ్జాస్ట్ మెటీరియల్స్ ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో ఇంజన్లో అదంతా కూడా మనకి ఎగ్జాస్ట్ అయ్యేదాన్ని మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం మిత్రులారా. సో విత్ ఇన్ మినిట్స్లోనే వెహికల్లో ఈ వాల్యూస్ అయితే మనకు తెలుస్తున్నాయి. అండ్ ఇంజన్ కంప్రెషన్ కూడా పెరిగిందని మనం చెక్ చేయొచ్చు. బోర్కి వచ్చినప్పుడు సాధారణంగా వెహికల్ వీక్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే కంప్రెషన్ వీక్ అయిందని దాని అర్థం. సో దాన్ని మనం ఇప్పుడే విత్ ఇన్ మినిట్స్లోనే ఈ యొక్క సైలెన్సర్ దగ్గర మనం ఇలా చేయి పెడితే కంప్రెషన్ పెరిగే విధానాన్ని కూడా మనం చూడొచ్చు మిత్రులారా. సో అదేవిధంగా ఒకసారి ఒక చిన్న ట్రయల్ రన్ వెళ్ళటప్పుడు విత్ ఇన్ మినిట్స్లోనే వెహికల్లో వాల్యూస్లో ఏ విధమైన మార్పులు వచ్చినాయి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇంకొక వాహనానికి మనం ఇక్కడ చేస్తున్నాం మిత్రులారా. సో ఈ వెహికల్ గురించి ఒకసారి వెహికల్ ఓనర్ తోటి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. బండి స్టార్ట్ చేయండి. చెప్పండి, బండి తీసుకొని వెహికల్ ఏ మోడల్ ఇది? 2013. సో నీ 11 సంవత్సరాల పైన తిరిగింది బండి ఇప్పటి వరకు 2 లక్షలు. 2 లక్షలు. ఎన్ని బోర్లు వేయించావు? 7 బోర్లు. 7 బోర్లు 2 లక్షల కిలోమీటర్లు అంటే యావరేజ్ ప్రతి 30-40 కిలోమీటర్లకి బోర్ అవుతుంది, అంతేనా? సో వెహికల్లో ఇప్పుడు ప్రస్తుతం కంప్లైంట్ ఏంటి? ఆల్రెడీ మళ్ళీ బోర్కి వచ్చింది. అండ్ ఆయిల్ తాగుతుందా? ఆయిల్ తాగుతుంది. మైలేజ్ ఎలా ఉంది? మైలేజ్ పడిపోయి మైలేజ్ అసలు చేయట్లేదా? ఇది వెహికల్ అయితే ఆయిల్ తాగుతుంది కొద్దిగా, ఇంకా అంటే ఎగ్జాస్ట్ కండిషన్కి పూర్తిగా దగ్గరగా లేదు, కానీ వెహికల్ అయితే నాయిస్లు అయితే తెలుస్తున్నాయి. వాటి ఇంజిన్లో కూడా చిన్న అది ఇంజిన్ ఆయిల్ అనేది లీక్ అవుతూనే ఉంటుంది. సో ఆ లీక్ అయ్యే విధానాన్ని కూడా మనం అరెస్ట్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకోవచ్చు. విత్ ఇన్ మినిట్స్లోనే వెహికల్లో ఏం చేంజెస్ వస్తాయనేది కూడా మనం చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా.
ఆయిల్ పోసుకో. సో విత్ ఇన్ మినిట్స్లోనే వెహికల్లో వాల్యూస్ అయితే మనకి అర్థమవుతున్నాయి మిత్రులారా. ఇంజన్ యొక్క నాయిస్ అయితే మనకి తగ్గిన విధానం తెలుస్తుంది. ఇంజన్లో ఆ వెహికల్కి పొగ రావడానికి, దీనికి పొగ రాకపోవడానికి మేజర్ కారణం ఏంటి అంటే ఈ వెహికల్లో ఇంజిన్ ఆయిల్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఇంజిన్ ఆయిల్ ఆటోమేటిక్గా పోస్తే మళ్ళీ పొగ స్టార్ట్ అయిపోద్ది, తుంపర్లు కూడా స్టార్ట్ అవుతాయి. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ ఈ సైలెన్సరే చెప్తా ఉంది, ఇది తుంపర్లు లైట్గా వస్తున్నాయి అనే దాన్ని. సో మనకి విత్ ఇన్ మినిట్స్లోనే అయితే అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. ఒకసారి చిన్న ట్రైల్ రన్కి వెళ్తాం. ఎలా ఉంది బాగానే బండి? బాగుందా? స్మూత్నెస్ పెరిగిందా? సౌండ్ కూడా మార్పు సౌండ్ మారిపోయింది. ఫస్ట్ మైలేజ్ పెరిగిద్ది, పికప్ పెరిగిద్ది, కొద్దిగా ఆయిల్ తగ్గుతూనే ఉంటుంది. ఎందుకంటే రింగులు ఆల్రెడీ అరిగి ఉన్నాయి కాబట్టి కొద్ది గొప్ప ఆయిల్ పోసుకొని యాజ్ పర్లా నడిపించుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక లైవ్లో కలిసి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అవర్ లైవ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.